ఓం సచ్చిదానందాయ పరమాత్మనే నమః. ఈ చల్లటి సాయంకాలం వేళ అప్పాజీపేట వాస్తవ్యులైనటువంటి శ్రీమాన్ దాసోజు నరసింహాచారి గారి ఆహ్వానం మేరకు ఈ సాయంకాలీన యజ్ఞంలో నా యొక్క ఉపస్థితి జరగడం చాలా ఆనందకర విషయము. ఎందుకంటే వారి సంతానమైనటువంటి ఈ ఇరువురు బాలికలు చాలా శుద్ధమైన ఉచ్చారణతోని వేదమంత్ర పఠనం చేశారు. ఆ మంత్ర పఠనము ద్వారా ఈ యజ్ఞము ద్వారా సమాజానికి కానీ ఏ విధంగా ఉపయోగపడుతుందో వారి మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే. ఏం పేరు నాన్న? సంజన. సంజన. మీరు ఇంత చక్కగా వేద పఠనం చేశారు కదా, యజ్ఞం చేశారు కదా, ఈ యొక్క యజ్ఞము ఎందుకు చేయాలి? అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. మనము ఈ పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి మన వైజ్ఞానికులైన ఋషిమునులు అందించిన ఈ దివ్య ప్రసాదమే యజ్ఞం. అందుకే యజ్ఞం చేయాలి. చాలా సంతోషం నాన్న. చాలా చక్కగా మిత శబ్దాలతోని ఈ యజ్ఞము యొక్క ఆవశ్యకతని మాకు చెప్పావు. చాలా సంతోషం. మరియు వారి చిన్న కుమార్తె అయినటువంటి ఏం పేరు నాన్న నీ పేరు? సౌమ్య. సౌమ్యని అడిగి తెలుసుకుందాము. ఈ యజ్ఞం